ఈ చింతపండు పులిహోర పొడి ఎన్ని రోజులైనా పాడవ్వదు. బ్యాచిలర్స్కి, దూరంగా చదువుకునే పిల్లలకి ఈ పులిహోర పొడి చేసి ఇచ్చామనుకోండి, ఇంట్లో తిన్నట్టుగానే ఉంటుంది వాళ్ళకి. అండ్ హోమ్ ఫుడ్ని కూడా మిస్ అవ్వరు. ఉదయాన బాక్సులు పెట్టే హడావిడి ఉన్న వాళ్ళకు కూడా ఈ పొడి రెడీగా ఉంటే బాగా యూజ్ అవుతుందన్నమాట. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ చింతపండు పులిహోర పొడి కోసం నేను ఒక 150 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకున్నాను. ఆ చింతపండులో నార, పొట్టు అలాంటివి ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్లో వేసి శుభ్రంగా కడుగుతున్నాను. ఈ చింతపండుని ఒక 2 నుంచి 3 గంటల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. తడంతా పోయే విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇది ఆరేలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ పొడి కోసం నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు పల్లీలని ప్యాన్లో వేసేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో. ఇవి ఒక 60 to 70% వేగాక దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని కూడా వేసేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. తర్వాత ఒక 2 గుప్పెళ్ళ వరకు కరివేపాకును కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కరివేపాకులో కూడా పచ్చిదనం అంతా పోయి మంచిగా కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులని వేసుకోవాలి. చింతపండు పులిహోరలో మెంతులు అనేది మంచి టేస్ట్ని ఇస్తాయి. కాబట్టి ఇది పులిహోర పొడి కాబట్టి దీంట్లో నేను 1 స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసి వేయించుకుంటున్నాను. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ వేడికే జీలకర్ర మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గోరువెచ్చగా అవ్వనివ్వాలి. ఈలోపు మనం చింతపండుని కూడా వేయించేసుకోవాలి. ఇది నేను ఎండలో పెట్టేసి తీసుకున్నాను అనమాట. ఈ చింతపండుని కూడా కాస్త ఇంకా తడిదనం ఏమీ లేకుండా అదే ప్యాన్లో వేసేసి ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట. అప్పుడు దీంట్లో ఉన్న తడి అంతా కూడా పోయి మనం చేసుకునే పులిహోర పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లో మనం ముందుగా వేపుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తర్వాత చింతపండును కూడా వేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా కూడా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఉప్పుని వేసుకుంటున్నాను. ఉప్పు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. తర్వాత దీంట్లోనే 1 స్పూన్ వరకు ఇంగువని వేసుకున్నాను. ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పులిహోరకి, కాబట్టి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఈ విధంగా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ పులిహోర పొడి అయితే రెడీ అయిపోయింది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నాన్ని వండేసుకొని ఈ పులిహోర పొడిని కలిపి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తాలింపు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ చాలా తొందరగా అవుతుందన్నమాట. ఈ పొడిని ఎయిర్ టైట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ ఎలా కలపాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక గ్లాసు రైస్ని అయితే వండేసి పెట్టుకున్నాను పొడిగా. దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ పులిహోర పొడిని, ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని, కొద్దిగా పసుపుని వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ తాలింపు కోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడా నూనెను వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో పులిహోరకి కావలసిన తాలింపు గింజలన్నిటిని కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఈ తాలింపు బాగా వేగినాక మనము ముందుగా వండి పెట్టుకున్న అన్నంలో కలిపేసేయడమే. అయితే ఉప్పు మాత్రము ఆ పులిహోర పొడికి సరిపడా వేసుకున్నాం కదా, మళ్ళీ ఈ అన్నానికి సరిపడా ఉప్పు మళ్ళీ కొద్దిగా పడుతుంది. ఉప్పు చూసుకొని మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి అన్నీ వేసాక టేస్ట్ చూడాలి. తర్వాత ఏది తక్కువ అనిపిస్తే అది మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఒకసారి కలిపినాక నాకు ఇంకాస్త పొడి వేస్తే బాగుండు అనిపించింది. మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు ఈ పొడిని వేసేస్తున్నాను. అండ్ అలాగే అన్నానికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఈ పోపు ఇవన్నీ లేకున్నా కూడా వేడి అన్నంలో ఒక స్పూను కలిపేసుకొని ఒక 5-6 ముద్దలు తింటే చాలా బాగుంటుంది. నోటికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అంతే అండి. ఈ పులిహోర పొడి రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.